తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. వరుసగా బీఆర్ఎస్ నేతలను విచారిస్తున్న సిట్ మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చింది. అందులో విచారణ తేదీ టైం ఫిక్స్ చేసింది. అలాగే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించాలన్న కేసీఆర్ రిక్వెస్ట్ ను కూడా సిట్ తిరస్కరించింది. మరోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. నోటీసులపై చర్చించారు. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న సిట్ గులాబీ బాస్ కేసీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే గురువారం నోటీసులు ఇచ్చి శుక్రవారం విచారణకు రావాలని సిట్ సూచించింది. అయితే కొన్ని కారణాలతో సిట్ విచారణ వాయిదా పడింది. శుక్రవారం రాత్రి బంజారాహిల్స్లోని ఆయన నందినగర్ నివాసానికి వెళ్లిన అధికారులు అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణకు అంగీకరించలేదు. తొలిసారి గురువారం నోటీసులు ఇచ్చిన సిట్ శుక్రవారం విచారణకు రావాలని చెప్పింది. 65 ఏళ్లు పైబడిన కారణంగా కేసీఆర్ ముందు 3 ఆప్షన్స్ పెట్టింది. జూబ్లీహిల్స్ పిఎస్, లేదంటే నందినగర్ నివాసం, అది కాదంటే హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా విచారణకు రావాలంటూ సిఆర్పిసి 160 నోటీసులు ఇచ్చింది. దీనిపై రెస్పాండ్ అయిన కేసీఆర్ సిట్కు లేఖ రాశారు. తాను మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నానని, విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరారు. ఎర్రవల్లి ఫామ్ హౌసే తన నివాసమని, అక్కడే విచారించాలన్నారు కేసీఆర్. భవిష్యత్తులో ఇచ్చే నోటీసులు సైతం ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఇవ్వాలని సూచించారు. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తనను విచారించాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించారు. నందినగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అసెంబ్లీ రికార్డుల్లో కేసీఆర్ అధికారిక నివాసం నందినగర్ గానే ఉందని, ఎన్నికల అఫిడవిట్లో కూడా అదే పేర్కొన్నారని, అందుకే అక్కడ మాత్రమే విచారణ జరుపుతామని అధికారులు తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఈ కేసులో ఉపయోగించే సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు, భౌతిక ఆధారాలను ఫామ్ హౌస్కు తరలించడం సాధ్యం కాదని అధికారులు వెల్లడించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మొదటిసారి ఇచ్చిన మినహాయింపు ఇకపై ఉండదని కూడా క్లారిటీ ఇచ్చింది సిట్. ఈసారి విచారణకు హాజరు కావాల్సిందేనని ఏసీపీ స్థాయి అధికారి స్పష్టం చేశారు. కేసీఆర్కు మరోసారి నోటీసులు ఇవ్వడం, ఎర్రవల్లిలో కాదు నందినగర్లోనే విచారిస్తామంటూ సిట్ పేర్కొనడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.